సంఘంలో ఇంకా చాలామంది రావాల్సిన పరిస్థితిలోనే ఉన్నారు, ఇంకా రాలేదు. అయినప్పటికీ మనకు అనుగ్రహించబడిన సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి మనం ముందుకు సాగిపోతాం. దేవుడి వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన ఎంతో శ్రేష్టమైన అమూల్యమైన సమయం. ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి ముందుకు సాగిపోదాం. చదవబడిన వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఒక మంచి అంశాన్ని పరిశీలించడాన్ని మనం ఆలోచన కలిగి ఈ వాక్య భాగంలో మనం ముందుకు సాగిపోదాం. తెస్సలోనిక రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాల్లో దేని కొరకు కష్టపడుచున్నారు, దేని కొరకు మీరు కష్టపడుచున్నారు, దేని కొరకు కష్టపడాలి. దేవుని నమ్మిన వారు, విశ్వాసం ఉంచిన వారు, రక్షణ పొందినటువంటి దేవుని పిల్లలు భూమి మీద బ్రతికే కాలం దేని కొరకు కష్టపడాలి లేదా దేని కొరకు శ్రమ పడాలి అనే అంశాన్ని పౌలు గారు ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఆ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 4వ వచనం నుంచి రాయబడిన వాక్యాన్ని, అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమును మీరు దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లో ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయే ఉన్నది. స్పష్టంగా ఉంది. దేవుని రాజ్యానికి యోగ్యులుగా ఎంచబడడానికి స్పష్టమైన సూచన ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. అది జాగ్రత్తగా ఈరోజు మనము వాక్యంలోంచి పరిశీలించి మరి అనేక విషయాలు మనము తెలుసుకోవడానికి ముందుకు సాగిపోదాం. ఎందుచేతంటే చాలామందికి తెలియని విషయాలు దేవుని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అందువలన మీ హింసలన్నింటిలోనూ దేవుని నమ్మిన క్రైస్తవులకి హింసలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ హింసలు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, కరువులు ఏంటి ఇలా వచ్చేటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటావో అవన్నీ ఎందుకు కలుగుతుంటాయో తెలుసా? దేవుని రాజ్యానికి మనల్ని యోగ్యులుగా చేయడానికి. అన్నీ సమృద్ధిగా ఉండి సాగిపోతూ ఉంటే, ఏ కష్టాలు బాధ బందరి ఏమి లేకుండా ఉంటే ఏమండి దేవుడు మర్చిపోతారు. అందుకే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాడు. ఎంత ఉన్నప్పటికీ ఏవో సమస్యలు ఉంటూ ఉంటాయి, ఎంత సంపాదించినప్పటికీ కూడా ఏవో బాధలు ఉంటూ ఉంటాయి. అందువల్ల దేవుడు ఇంకా మనం దగ్గర చేసుకోవడానికి ఈ శ్రమల గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడన్న విషయం మనం ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి. అందువల్ల మీ హింసలన్నిటిలోనూ మీరు పొందుచున్న శ్రమలలోనూ మీ ఓర్పుని విశ్వాసమును చూసి చూసారా? అంటే దేవుడు ఏం చేస్తాడట? ఓర్పును విశ్వాసాన్ని వీళ్ళు ఎంత ఓర్చుకుంటారు, వీళ్ళు ఎంత మట్టుకు ఓర్చుకుంటారు అంటే అది మనకి ఒక పరీక్ష. అది వీళ్ళు ఎంత ఓర్చుకుంటారు, వీళ్ళలో ఎంత సహింపు ఉంది అని దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు.
పరీక్ష చేస్తున్నాడు వాడు, మనల్ని అందరినీ కూడా పరిశీలిస్తున్నాడు. అటువంటి పరిశీలనలో, దేవుని యొక్క పరిశీలనలో మనం ఎలాగుంటున్నాం, ఎలా నడుచుకుంటున్నాం అనేటువంటిది ఎప్పటికప్పుడు దేవుడు పరిశీలన చేస్తున్నాడు. శ్రమల్లోనంటున్నాడు, ఓర్పులోనన్ను, విశ్వాసంలోనంటున్నాడు. అవన్నీ చూసి మేము దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుచున్నాము. ఒక పక్క దేవుడు చూస్తున్నాడు, మరో పక్క దేవుని సేవకులుగా పౌలు, పెద్దలు, సంఘ పెద్దలు వాళ్ళు కూడా ఆ విషయములు చూస్తూ ఉన్నట్టుగా అక్కడ చెప్పుకొస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నిటినీ మనం చూసి మనం నేర్చుకొని దేవుని యొక్క తత్వం, దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని దేవుడి యొక్క మరి సంకల్పమైంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇంకా చదువుతుంటే ఇంకేమన్నాడు 5వ వచనంలో, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో. అంటే వాళ్ళందరూ అపోస్తులు కానివ్వండి, ఆనాటి ప్రవక్తలు కానివ్వండి, ప్రారంభ సంఘ క్రైస్తవులు కానివ్వండి, పరిచారకులు కానివ్వండి, ఎవరైతే సంఘంలో సభ్యులై ఉన్నారో వాళ్ళందరూ దేని కొరకు కష్టపడ్డారు, దేని కొరకు శ్రమ పడ్డారు, ఎన్ని శ్రమలు అనుభవించారు, ఎన్ని విధాల శ్రమలు అనుభవించారు, ఏమండి దేని కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు, దేని కొరకు వాళ్ళు ఏమండి నష్టపోయారు, దేవుని రాజ్యం కొరకు. అంటే చూడండి, అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, దేవుని రాజ్యం అనేది అన్నిటికన్నా విలువైంది. చూసారా, దేవుని రాజ్యానికి ఇంపార్టెంట్ ఎవరో, అదే వచ్చింది ఇక్కడ సమస్య. వాళ్ళు ప్రారంభ క్రైస్తవులు, ప్రారంభ సంఘం దేవుని రాజ్యానికే ఇంపార్టెంట్ ఇచ్చారు. దాని కొరకే వాళ్ళు ప్రయాసపడ్డారు, దాని కొరకే వాళ్ళు కష్టపడ్డారు, దాని కొరకే శ్రమ పడ్డారు, దాని కొరకే హింసలు పడ్డారు, దాని కొరకే సహించుకున్నారు, దాని కొరకే ఓర్చుకున్నారు. ఆ దేవుని రాజ్యాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా వాళ్ళు కష్టపడ్డారు. చూసారండి, ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు, దేని కొరకు కష్టపడుతున్నారు, దేని కొరకు ప్రయాసపడుతున్నారు ఆలోచించేయండి. ఈ వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో చూడండి. ఎందుచేతంటే ఆ దేవుని రాజ్యానికి మీరు యోగ్యులుగా ఎంచబడి నిమిత్తము అన్నాడండి. మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. అంటే ఇంక అందులో స్పష్టతనిచ్చేసాడు. ఇంక ఏ విధమైన సందేహం లేకుండా దేవుడు వాక్యాన్ని బట్టి స్పష్టత మనకు అనుగ్రహించబడింది. అంటే కన్ఫ్యూజన్ లేదు ఇంకా. అనగా దేవుడి కొరకు మనం పనిచేస్తే దాని కొరకు దేవుని రాజ్యం అంటే ఏంటండి, సంఘం. దేవుని రాజ్యమే సంఘం, సంఘమే దేవుని రాజ్యం. కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు యొక్క సంఘం. సంఘానికి ప్రాముఖ్యత ఇస్తే ఎంత ఈ సమయానికే అందరూ వచ్చేయాలి, ఈ టైంకే అందరూ వచ్చేయాలి. వచ్చారా? రాలేదు. కారణం ఇదంత ఇంపార్టెంట్ కాదు, ఏదో టైంలో వెళ్ళొచ్చు, ఎప్పుడోకప్పుడు వెళ్ళొచ్చులే అనేటువంటి ధీమా. సరే, అంటే దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఈ లోక సంబంధమైనటువంటి పనిబాట్లకు, ఈ లోకమైనటువంటి వాటి గురించి ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ మరి దేవుని గూర్చినటువంటి వాటికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు అని మరి ఈ వాక్య భాగంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలిస్తే మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. 1వ అధ్యాయంలో 4, ఈ 5 వచనాల్లో చదువుకుంటున్నటువంటి ఈ లేఖన భాగంలో ఏమండి చాలా మంచి విషయాలు దేవుడు మనకి
తెలియపరుస్తున్నాడు. కానీ అవి ఎంత మట్టుకి గ్రహించగలుగుతున్నారు అది ఇంపార్టెంట్. ఎంత మట్టుకి చాలామంది గ్రహించక ఉన్నారన్నది వాస్తవానికి మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హింసల్లో, ఏమిటి, శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో 14 వచ్చిన చూద్దాం. అదే అధ్యాయము మొదటి తెస్సలోనిక 2:14. యోదయాలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి అదండి. యోదయాలో ఉన్నటువంటి దేవుడి సంఘాలు ఎలా నడుచుకుంటున్నాయి? ఆ సంఘములను పోలి మీరు నడుచుకున్నవారయ్యిరి. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలు. అంటే ఆ యోదయాలో ఉన్నటువంటి సంఘం ఎవరి వలన శ్రమలు అనుభవించింది? యూదుల వలన శ్రమలు అనుభవించింది. యూదులు అంటే ఎవరు? దేవుని ప్రజలు, దేవుని సొత్తుగా ఏర్పరచుకున్నాం. కానీ వాళ్ళే క్రీస్తు ప్రభు సంఘాన్ని శ్రమ పెట్టారు. ఈరోజు క్రైస్తవులకి శత్రువులు. అదేందని ఈ సంఘం మరొక సంఘానికి శత్రువుగా మారుతుంది, మరొక సంఘం ఇంకో సంఘానికి శత్రువుగా మారుతుంది. క్రైస్తవులే శత్రువులు, సంఘమే శత్రువు. ఆ యూదులే క్రైస్తవులకు శత్రువులుగా మారి యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన. అది అంటే యోదయ ప్రాంతంలో, యోదయ దేశంలో అలాగ వాళ్ళు కూడా అనుభవించితిరి. చదువు. వాళ్ళు ఎంత హింస పెట్టారంటే ప్రభు అయిన యేసును చంపారు, ప్రవక్తలను చంపారు, మమ్మును కూడా హింసించారు. అన్యజనుల రక్షణ పొందుటకు అసలు అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దని, అన్యజనులతో మాట్లాడొద్దని, అంటే వాళ్ళు రక్షణ పొందేస్తారని మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు. చూసారా, దేవుడికి ఇష్టలు కాని వాళ్ళు అటు వాళ్ళంతా. ఈ సువార్త అన్యజనులకి వ్యాపించకూడదు అనుకుంటే ఎవరంటే వాళ్ళు దేవుడికి ఇష్టలు కానివాళ్ళు, దేవుని జ్ఞానానికి విరోధులు, దేవుడి చిత్తానికి విరోధులు. ఆ యూదులు సంఘం శ్రమలు అనుభవించింది దేని కొరకు? క్రీస్తు రాజ్యం కొరకు, క్రీస్తు ప్రభు సంఘం కొరకు. సరే, సంఘం కొరకు మనం ఎన్ని శ్రమలైనా అనుభవించాలి. అంటే రాజ్యము, క్రీస్తు ప్రభు రాజ్యము, క్రీస్తు ప్రభు సంఘం అయినప్పుడు ఆ రాజ్యము కొరకు మీరు ఎన్ని శ్రమలు అనుభవిస్తారో అన్నీ అనుభవించాలని అక్కడ చెప్పేశాడు. సరే, ఆ యూదయ ప్రాంతంలో క్రీస్తు యేసులో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు నడుచుకున్నటువంటి పోలికను మీరును నడుచుకోండి అని చెప్పాడు. మీరు అంటే ఆ సంఘాలు యూదయ వారి చేత అనుభవించినటువంటి శ్రమలే మీరును మరి అనుభవించుతున్నారు అన్నాడు. మీరు కూడా మీ స్వదేశస్తుల వలన శ్రమలు అనుభవిస్తున్నారు. అంటే ఎవరో పరాయి వాళ్ళు కాదు, స్వదేశీయులే. ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవులకు హింస కలుగుతుందంటే ఎవరి వల్ల కలుగుతుంది? విదేశీయుల వల్ల కలుగుతలేదు, భారతీయుల వల్లే భారతదేశంలో ఉన్న సంఘానికి హింసలు కలుగుతూ ఉన్నాయి. మరి రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు, మత స్వాతంత్ర్యం కానీ, వాక్ స్వాతంత్ర్యం కానీ, సువార్త స్వాతంత్ర్యం కానీ, దేవుని నమ్మే విషయంలో అందరికీ స్వాతంత్ర్యం ఉన్నా కానీ, అటువంటి స్వాతంత్ర్యము రాజ్యాంగం మనకు కల్పించినా కానీ భారతీయుల్లో మరి కొంతమంది మతశాస్త్రవాదులు క్రీస్తును, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. చూసారా, వారు స్వదేశీయుల చేతనే శ్రమలు అనుభవించారట. మళ్ళీ చదువుతాం మాట. ఆ యూదుల వల్ల వాళ్ళు అనుభవించినట్టు శ్రమలే మీరు మీ సొంత దేశస్తులు. చూసారా, మీ సొంత
దేశస్థుల వలన అది సరే మన సొంత దేశస్తులే మనల్ని హింసిస్తారు, మనకు శ్రమ కలిగిస్తారు. వాళ్ళు భారతీయులే, మనం భారతీయులే, ఆల్ ఆర్ ఇండియన్సే. కానీ ఇండియాలో ఉన్నట్టు భారతీయులకే భారతీయులు శత్రువులు. ఆంధ్రాలోనే ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర శత్రువులు. ఎవడో పరాయోడు కాదు, మా స్వకీయులే, స్వదేశస్తులే. ఈ రాజ్యం అభివృద్ధి చెందకూడదు, ఈ సువార్త అన్యజనులకి వెళ్ళకూడదని అన్నట్టు యూదులు ఎలాగో అవిశ్వాసుల్లో వాళ్ళు అలాగే. అంటే గ్రీకులు అవిశ్వాసులైనటువంటి యూదులు విశ్వాసులైనప్పుడు ఆ గ్రీకుల్ని యూదులు ఆటంకపరిచారు. ఏమండి, ఆ యూదులను హింసించినట్లే అవిశ్వాసులైనటువంటి గ్రీకులు కూడా వాళ్ళు హింసించవాలని తమ సాటి వారిని కూడా వాళ్ళు హింసిస్తూ వచ్చారు, పొరుగు వారిని కూడా హింసిస్తూ వచ్చారు. అంటే యూదులు ఎంత కుట్రదారులో ఆలోచన చేయండి. అన్యజనులు రక్షణ పొందడం వాళ్ళకి ఇష్టం లేదు. సరే, అంటే ఇప్పుడు మనం అందరం రక్షణ పొందిన వాళ్ళు మనమే చెప్పుకుంటే సరిపోద్దా? సరిపోదు. రక్షణ పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రక్షణ సువార్త అనేక మందికి చెప్తూ ఉండాలి, అనేక మందికి ప్రకటిస్తూ ఉండాలి. ఎంత దూరం, ఆఖరికి ఏజెన్సీ ప్రాంతమైనా వెళ్ళాలి. అందుకే ఏజెన్సీ ప్రాంతంలో కొంతమందికి పరిచర్య అనేది ప్రారంభించాం. మనకి ఏ విధమైన విదేశీ సహాయాలు లేకపోయినా స్వదేశీయులు దేవుని పిల్లలైనా మీ సహకారంతోనే కొందరికి సహకారం అక్కడ అందించడం జరుగుతుంది. అది మనందరికీ గొప్ప దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది. అది గొప్ప ధనవంతులకు లేని మహాభాగ్యం, కోటీశ్వరులకు లేని మహాభాగ్యం ఆ దేవుడు మనకు అనుగ్రహించాడు. దేని కొరకు మనం ఎన్ని పాటలు పడుతున్నాం? అది అండర్లైన్ చేసుకోండి. వండర్ఫుల్ వర్డ్, అది చాలా మంచి మాట. అది కనుక ఇలాంటి మాటలు ఇక్కడ దేవుని గ్రంథంలో చెప్తున్నప్పుడు ఆ స్వదేశీయులు అంటే గ్రీకులు అవిశ్వాసులైనటువంటి యూదులను, విశ్వాసులైనటువంటి యూదులను వాళ్ళు హింసించినట్టుగానే అవిశ్వాసులైనటువంటి గ్రీకులైనటువంటి విశ్వాసులైన వారిని తమ సాటి వారిని కూడా, తమ సాటి జాతి వారిని కూడా వాళ్ళు హింస గురి చేసిన పరిస్థితి మనకు కలుగజేస్తుంది. తమ స్వజాతి నాశనానికి అపవాది పురికొల్పి వాళ్ళల్లో వాళ్ళకే తగవులు పెట్టి, వాళ్ళల్లో వాళ్ళకే విధ్వంసాలు కలిగించి, వాళ్ళల్లో వాళ్ళకే ఏం కలిగిస్తాడు? పోరాటాలు, యుద్ధాలు కలిగిస్తాడు. పొరుగు దేశం మనకు శత్రువు అయితే ఆ పొరుగు దేశానికి వచ్చి మనం జాగ్రత్త పడి ఉండొచ్చు. కానీ సొంత వాళ్ళే శత్రువులు అయితే కంచె చేనిమేసేస్తే కాపాడేది ఎవరు? అందుచేత సంఘంలోనికే శత్రుత్వం వస్తూ ఉంటుంటుంది, ఇంట్లో వాళ్ళకి విరోధాలు వస్తూ ఉంటుంటాయి. ఒక గ్రామంలో వాళ్ళకే కక్షలు, తగువులు, గొడవలు వస్తూ ఉంటుంటాయి. సరే, నీ ఇంటి వారే నీకు విరోధులు అవుతారని ప్రభు ఎప్పుడో చెప్పాడు. అందువల్ల దేవుని పిల్లారా, మరొక మాట మనం చూద్దాం. తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఈ శ్రమల వలన చూడండి, ఎలాంటి శ్రమలు సంఘానికి వస్తాయి. దేని కొరకు శ్రమ అనిపించను? క్రీస్తు రాజ్యం కొరకు. అది మర్చిపోకండి. ఇలాగ ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు ఎవడను కదిలింపబడకున్నట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును నా సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో. ఏ విషయంలో అంటండి? క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైనా, అదిగో తిమోతిని పంపాను, అతను దేవుని పరిచారకుడు. ఈ హింసల వలన, ఈ శ్రమల వలన మీలో ఎవరు కదిలింపబడకూడదు. కదిలింపబడడం ఏంటి? ఈ బాధలు తట్టుకోలేక దేవుణ్ణి విడిచి తొలగిపోయేవారు ఉంటారు. దేవుడి సన్నిధిని మనకు దేవుడు అచ్చి రాలేదనేవాళ్ళు ఉంటుంటారు. ఏం రాలేదంట? మేము ప్రభు నమ్ముకున్నాం కానీ ప్రభు మాకు అచ్చి రాలేదు. అచ్చి రావడం ఏంటి? సరే, కలిసి రావాలా అంటే లాభాలా? దేవుడిని నమ్ముకుంటే లాభాలా? ఇది ఏమైనా వ్యాపారమా?
దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. కనుక కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, కరువులు, కాటకాలు ఇవన్నీ వస్తాయి. ఈ శ్రమలన్నీ దేని కొరకు మనం అనుభవించాలి? అది పాఠం. దేని కొరకు మీరు కష్టపడుచున్నారు? దేని కొరకు మనం శ్రమపడుచున్నాము? దేని కొరకు మనం ప్రయాసపడుచున్నాము? దేవుని రాజ్యం కొరకు. అది దాని కొరకు ఎందుకు మనం ప్రయాసపడాలి? దాని కొరకు మనం ఎందుకు కష్టాలు అనుభవించాలంటే అది చాలా గొప్పది. కనుక మీలో ఎవరు కూడా ఈ శ్రమల వల్ల కదిలింపబడకుండా చూసుకోమంటున్నాడు. మిమ్ములను మీ విశ్వాస విషయంలో స్థిరపరచడానికి, బలపరచడానికి, ప్రోత్సహించడానికి, హెచ్చరించడానికి ఇదిగో తిమోతి అనేటువంటి ఒక సేవకుడిని అక్కడ పెట్టాను. బలపరచడానికి, ప్రోత్సహించడానికి, చూసారా ఏం చేయడానికండి? బలపరచడానికి, ప్రోత్సహించడానికి ఇదిగో ఒక తిమోతి సేవకుడిని ఆ సంఘంలో పెట్టాం. అతను ఎప్పటికప్పుడు మిమ్మల్ని బలపరుస్తాడు. సేవకుడు అంటే ఏంటి? బలపరుస్తాడు. సేవకుడు అంటే ఏంటి? స్థిరపరుస్తాడు. మనకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాడు దేవుడు. సేవకుడు అంటే దేవుడు వాక్యంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని హెచ్చరిస్తూ ఉంటుంటాడు. అది దేవుడి ఏర్పాటు, దేవుడి నియమం. కనుక బలపరచడానికి, ప్రోత్సహించడానికి పౌలు ఎప్పుడు కూడా మరి ఆసక్తి కలిగి ఉన్నాడు. క్రొత్తగా వచ్చినటువంటి వారిని దేవుళ్ళలో బలపరచడానికి ఆయన ఎప్పుడు మరి ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నాడు పౌలు గారు. అటువంటి ఆసక్తి ముఖ్యంగా క్రొత్త నిబంధనలో క్రొత్తగా చేరిన విశ్వాసుల్ని ఇంకా ఎక్కువగా మనం విశ్వాసంలో బలపరచాలి. మరి కొత్తగా చేరినటువంటి విశ్వాసంలో బలపరచాలన్నప్పుడు పాత వాళ్ళు ఎలా ఉండాలా? ముందు నుంచి ఉన్నటువంటి పాత విశ్వాసులు ఎలా ఉండాలా? ఇంకా బలంగా ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఎలాగుందంటే కొత్త విశ్వాసులు వస్తుంటారు, పాత విశ్వాసులు పోతుంటారు. కొత్త నీరు వస్తుంటే పాత నీరు పోతూ ఉంటుందంట. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పోతూ ఉంటుంటే మరి అది పొలానికి మడులకి సంబంధించి అయితే పర్వాలేదు. సంఘంలో పాతవాడు పోతూ ఉంటుంటారు చాలామంది, క్రొత్త వాళ్ళు వస్తూ ఉంటుంటారు. కొంతమంది పోతుంటుంటారు, కొంతమంది వస్తూ ఉంటుంటారు. పాత వాళ్ళు కొత్త వాళ్ళు అయిపోతుంటారు, కొత్త వాళ్ళు పాత వాళ్ళు అయిపోతూ ఉంటారు. ఇదేంటి ఈ పరిస్థితి? అది అంతే. వాళ్ళకి అర్థం కాదు. ఇక దేవుడి సత్యవాక్యాన్ని ఎక్కడైతే మనం తీసుకున్నాం, నీ కన్న తల్లిని నువ్వు వదిలేవు, నీ కన్న తండ్రిని నువ్వు వదిలేవు. ఎందుకని నీ కన్న తల్లి కనుక, నీ కన్న తండ్రి కనుక వాళ్ళని వదిలేవు. కానీ సంఘంలో మాత్రం ఏదైనా చిన్న సమస్య వస్తే దేవుని యొక్క సేవకులను వదిలేసి అబద్ధాల వైపు వెళ్ళిపోతారు. సత్యంలోనికి రావచ్చు, తప్పులేదు. వేరే చోట నుంచి మన సత్యవాక్యంలోకి రావచ్చు, తప్పులేదు. కానీ అబద్ధ సంఘంలోకి వెళ్ళిపోతే సత్యాన్ని వదిలేసి అది ఎంత నాశనకరమైనది. అంటే క్రీస్తు సంఘాన్ని వదిలేసి వేరే డినామినేషన్ సంఘాల్లోకి, ఏ సంఘాల్లోకి వెళ్ళకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అలాగని ఈ యొక్క క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు బలంగా ఉండాలి. అలా బలపరచడానికి, ప్రోత్సహించడానికి ఎవరిని పెట్టాను అంటున్నాడు? మీకోసం తిమోతిని పెట్టాను, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, కొత్త వాళ్ళను ప్రోత్సహించడానికి, కొత్త విశ్వాసులను బలపరచడానికి. వాళ్ళు ఏం చేస్తారు? క్రీస్తు కొరకు మనం ఎలా జీవించాలి నేర్పిస్తారు. క్రీస్తు కొరకు మనం క్రీస్తు సువార్త నిమిత్తం ఎలా శ్రమపడాలి, దేవుని రాజ్యం నిమిత్తం ఎలా శ్రమపడాలి, సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలన్న విషయాలన్నీ వాళ్ళు మనకి నేర్పిస్తారు. కనుక ఈ ప్రోత్సాహం పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. అదే పౌలు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. మరి 13వ వచనం కూడా చదవమ్మా. ప్రభు అయిన యేసు పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో
అలాగే మీరును ఒకడి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందుచు వర్ధిల్లునట్లు. అది దేవుడి సంకల్పం, దేవుడి ఉద్దేశం. చూసారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు రెండో రాకట్లో మీరు ఆత్మపూర్ణమైనటువంటి వర్ధిల్లడం అనేటువంటిది ఏమండి ప్రోత్సాహకరమైనటువంటిదిగా ఉండాలని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి మాటలు దేవుడు ఈ గ్రంథంలో మన కొరకు వ్రాయించి ఉంచాడు. అలా బలపరచడానికి, అలా ప్రోత్సహించడానికి పౌలు ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కలిగి ఉన్నాడు సంఘం పట్ల. అందుకే తిమోతి అనేటువంటి దైవ సేవకుడిని అక్కడ పంపించి వారిని బలపరచమని చెప్పాడు. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 17 వచనం. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 17. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత, చూడండి, దేవుని మహాకృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయును అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును ఆదిగోనండి స్థిరపరచడానికి, బలపరచడానికి, ఎల్లప్పుడూ సంఘాన్ని కాపాడుకోవడానికి, ప్రతి మనిషిని ప్రతి మంచి విషయంలోనూ, ప్రతి మాట విషయంలోనూ మీ హృదయములకు ఓదార్పునివ్వడానికి, కలిగించడానికి, కదిలించడానికి, స్థిరపరచడానికి, బలపరచడానికి ఆయన ఎల్లప్పుడూ ఏం కలిగి ఉన్నాడట? ప్రయత్నం కలిగి ఉన్నాడు. ఆ ప్రయత్నంలోనే ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నాడు. కనుక సంఘం దేని మీద మనసు పెట్టాలి? క్రీస్తు ప్రభు రాజ్యం మీద. ఎందుకంటే ఆయన రాజుగా ఉన్నాడు, మహాచక్రవర్తి. మనం రాజ్యముగా ఉన్నాం. ఆ రాజ్యంలో మనం ఆ రాజుగారి ఆదేశాలు అయ్యి, రాజుగారి యొక్క ఆదేశాన్ని ప్రతి ఒక్క సభ్యుడు శిరసావహించాలి. దాని నియమము ప్రకారంగా నడుచుకోవాలి. రాజుగారు ఏది చెప్తే అదే చేయాలి. రాజుకి భిన్నంగా మాట్లాడకూడదు, రాజుకి వ్యతిరేకంగా చేయకూడదు. కనుక మనుషులు ఒకరినొకరు ఆదరించుకోవచ్చు, కానీ అన్నిటికన్నా మన శ్రేష్టమైనటువంటిది ఏంటంట? ఆదరణ దేవుని నుంచే కలుగుతుంది, లేదా ఓదార్పు దేవుని నుంచే ప్రతి మనిషికి కలుగుతుంది అని చెప్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక 3-4 వచనాలు, మొదటి అధ్యాయంలో. కొరింథీకి రాసిన 2వ పత్రిక 3 మొదటి అధ్యాయము 3-4 వచనాలు. కనికరము చూపే తండ్రి సమస్తమైన ఆదరణ. ఎలాంటి ఆదరణ అంటే మనం ఇబ్బందుల్లో ఉన్న, మన సమస్యల్లో ఉన్న, ఏమండి మన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న, ఇందులోనున్న దేవుడు ఆదరణ కలుగజేస్తాడు. ఆయన మనం ప్రార్థన చేయాలి అంతే. మోకాళ్ళలోని ఏం చేయాలండి? మనం తండ్రిని వేడుకుంటే ఆ తండ్రి చూడండి ప్రతి ఒక్క సమస్యలో నుంచి ఆదరణ కలుగజేస్తున్నాడంట. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడును గాక అన్నాడు. ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా, ఎటువంటి శ్రమలైనా, ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి సమస్యలైనా ఆయనకి అసాధ్యమైంది లేదు కదండి. బాగా గమనించండి. మనకు అసాధ్యం కావచ్చు, మన వల్ల కాకపోవచ్చు. ఈ శ్రమలు తట్టుకోవడం, ఈ శ్రమల నుంచి బయటపడడం, ఈ యొక్క సమస్య నుంచి తప్పించుకోవడం నీకు అసాధ్యం కావచ్చు, మనకు అసాధ్యం కావచ్చు. కానీ దేవుడికి ఎటువంటి సమస్యలనైనా అన్నాడు, ఎటువంటి శ్రమల నుండైనా, ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవాలగినట్లు మా శ్రమ అంతట్లో
అదిగో సరేండి, ఏ రాజ్యం కొరకు శ్రమ పడతామో, ఏ రాజ్యం కొరకు మనం అష్ట కష్టాలు పడతామో వాటన్నిటిలో నుంచి దేవుడు మనకు ఏం చేస్తాడు? ఆదరణ కలుగు చేస్తాడు, వదిలేడు, విడిపిస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. కానీ ఈ కష్టాలు కొంచెం తట్టుకోవాలి. వాటి యందు మనం అర్హత పొందాలంటే దేవుని రాజ్యానికి ఏం కావాలన్నాడు? మీరు ఇట్లు ఓర్చుకొనుట యుక్తమే, దేవుని రాజ్యానికి యోగ్యులగునట్లు మీరు ఓర్చుకోవాలి. అది మీకు యుక్తమే అని దేవుడు చెప్తున్నటువంటి మాట. అది ఎటువంటి శ్రమలైనా సరే మీరు ఓర్చుకోవాలి, మీరు సహించుకోవాలని చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. కనుక 5వ వచనం మళ్ళీ ఒకసారి చదువుతాం. తెస్సలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. అదిగోనండి, దేని కొరకు శ్రమ పడుచున్నారు? వాళ్ళు దేవుని రాజ్యం కొరకు శ్రమ పడుతున్నారట. మరి మీరు మనం నేటి క్రైస్తవులు దేని కొరకు బాధలు పడుతున్నారు? దేని కొరకు శ్రమ పడుతున్నారు? నేడు ఉన్నటువంటి క్రైస్తవులు దేని కొరకు శ్రమ పడుతున్నారు? దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులుగా ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు రుజువు. అది సూచన అంటే ఏంటి? స్పష్టమైన రుజువు. మీరు ఖచ్చితంగా దేవుని పరలోకం వెళ్తారు అన్నదానికి రుజువు అంటది. సూచన, స్పష్టం. అంటే మీరు ఎలా చేస్తే వినాలి, మీరు ఎలా ఉంటే, మీరు ఎలా చేస్తే ఇదిగో మీరు దేవుని రాజ్యంలో ఉంటారు, అర్హులవుతారు, పరలోకానికి అర్హులవుతారు. ఎందుకని? ఆ రాజ్యం కొరకే కష్టపడ్డారు, ఆ రాజ్యం కొరకే శ్రమపడ్డారు, ఆ రాజ్యం కొరకే ఆలోచన కలిగి ఉన్నారు. ఆ దేవుడి కొరకు ఆలోచించాలి. ఆ దేవుడు ఆలోచించబట్టే నువ్వు ఉన్నావు, నేనున్నా, మనం ఉన్నాం. అసలు ఆ దేవుడు మన కొరకు ఆలోచించకపోతే నువ్వు లేవు, మనం లేవు, ఎవరు లేవు, ఈ లోకమే లేదు. మరి దేవుడు మన కొరకు ఆలోచించినప్పుడు మనం ఎవరి కొరకు ఆలోచించాలండి? అదే దేవుడు ఆయన రాజ్యం కొరకు ఆలోచించండి అన్నాడు. మనం క్రీస్తులో ఉంచవలసినటువంటి విశ్వాసం కారణంగా ఆ విశ్వాస సంబంధమైన పోరాటంలో అనేక శ్రమలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు మనం పడుతూ ఉన్నప్పుడు అవన్నీ సహించుకుంటూ ఓర్పుతో నడుచుకుంటే మీరు ఆ రాజ్యానికి అర్హులైపోయారు అని చెప్తున్నాడు. చూసారా? ఆ రాజ్యానికి మీరు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది కదా, వాళ్ళందరూ దేవుని రాజ్యానికి అర్హులనే మాట ఉంటుంది. చూడండి అక్కడ. చూసారా? ఆ వస్త్రాలు అపవిత్రపరచుకోలేదు వాళ్ళు కొందరు సార్దీసులో ఉన్నారు, వాళ్ళు సార్దీసు సంఘంలో ఉన్నారు. వాళ్ళు అర్హులు కనుక దేనికి అర్హులలో? దేవుని రాజ్యానికి వాళ్ళు అర్హులైపోయారు. దేవుని పిల్లలు ఆలోచించండి. కనుక దేవుడు వారిని ఎన్నుకున్నది అందుకే, వారి విషయంలో ఇంత శ్రద్ధ తీసుకున్నది అందుకే, ఇంత జరిగింది అందుకే, న్యాయమైనటువంటి వారి యొక్క నడవడికలో, పవిత్రమైనటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తనలో, వారి విశ్వాసంలో నిలకడగా ఉండడం వల్ల, విశ్వాసంలో వాళ్ళు నిలకడగా ఉండడం వల్ల ఏమండి, ఇది పరలోకానికి వాళ్ళు అర్హులు అనే దానికి ఇది రుజువుగా ఉంది. రుజువు. అలా ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈరోజు ఎన్నో చర్చలు, పెద్ద పెద్ద చర్చలు ఉన్నాయి, అన్ని నాటకాలు, పోటకాలు అన్నీ కల్పితారు. దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి బోధలు, భిన్నమైన ఆరాధనలు. కానీ అలాంటి చోటగా జనాలు లక్షలాది మంది వెళ్తున్నారు. చూసారు? లక్షల మంది అంట. హైదరాబాద్లో చర్చి ఉన్నదంట, ఆ చర్చికి లక్షల మంది వెళ్తారట. ఈ ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి ఆరాధనలో ఒకటితర బొకారు వర్షిప్ 1, వర్షిప్ 2, వర్షిప్ 3, వర్షిప్ 4, వర్షిప్ 5 అలాగా
రోజంతా ఆదివారం అంతా ఆరాధన ఒక బ్యాచ్ వెళ్ళిపోతే ఇంకో బ్యాచ్ అలాగ వస్తూ ఉంటారట. అలా ఒక చోటైనా ఇంకా అనేక చోట్ల వాళ్ళు డిజిటల్ టీవీలు ఏర్పాటు చేసి మరి ఆన్లైన్లో ఆరాధన జరిపిస్తున్నారు. ఏ ఆరాధన? ఆన్లైన్లో ఆరాధన. ఆన్లైన్లో చూస్తున్నారు. అక్కడికి జనాలు మూల మంది వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ గద్దింపులు ఉండవు, ఖండింపు ఉండదు, హెచ్చరిక ఉండదు, సత్యవాక్య బోధన ఉండదు, కల్పన కథలు, కళ్ళబొల్లు, కబుర్లు చెప్తారు. అంచేత అక్కడ 3 మంది వెళ్ళిపోతున్నారు. అంచేత అలాంటి వారికి పరలోకంలో అర్హత లేదని దేవుడు వాక్యం చెప్పేస్తుంది. పరలోకానికి యోగ్యులు అవ్వడానికి ఏం చేయాలనేది చెప్పేస్తుంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము 28వ వచనము. నేను వచ్చి మిమ్మల్ని చూసినను. పౌలు అన్నాడు, దూరంగా ఉన్నాడు, పత్రిక రాస్తున్నాడు. రాకపోయినను. ఎదిరించే వాళ్ళు ఎందరో ఉంటారు. మన స్వదేశంలోనే ఉంటారు, మన స్వకీయులలోనే ఉంటారు. ఎదిరించు వారికి బెదరక అందరూ ఒకే భావముతో. చూడండి, సంఘం అంతా ఎలా ఉండాలా? ఏకభావంతో ఉండాలి, ఒకే భావంతో ఉండాలి, ఏకీభావంతో ఉండాలి. అంటే మనం అందరం ఒకటే మాట, ఒకే ఆత్మయందు, ఒకే బోధ యందు, ఒకే మాట మీద ఉండాలి. పాస్టర్ గారు ఎడ్డామంటే విశ్వాసులు తెడ్డామనకూడదు. పాస్టర్ గారు ఏం చెప్తారో విశ్వాసులు అందరూ ఆ మాట మీదే ఉండాలి. దేవుడి వాక్యానికి కట్టుబడి ఉండడం, అది ఐక్యత కలిగి ఉండడం. అది కుటుంబ యజమాని ఎలా చెప్తాడో మిగతా వాళ్ళు అందరూ అలాగే నడుచుకోవాలి. వ్యతిరేకాలు ఉండకూడదు. అదంతా మన మంచికే. కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో ఏమండి ఆ యజమానుడి మాట మీద ఉన్నప్పుడు అతడు చూసుకుంటాడు. ఆ కష్టాలన్నీ భరించి నా కొరకు వీళ్ళు ఇంత కష్టపడ్డారు, ఇంత నిలబడ్డారు, ఇంత త్యాగం చేశారు కనుక నేను వీళ్ళకి న్యాయం చేయాలని యజమానుడు అనుకుంటాడు. ఆ యజమానుడే యేసుక్రీస్తు. ఆయనలో మనం ఇంత కష్టపడుతుంటే మనకు న్యాయం చేయడా? మనకు అన్యాయం చేస్తాడా దేవుడు? మానవుడు వలె దేవుడు అన్యాయస్తుడు కాడు కదా. తన పట్ల చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన కొరకు పడిన కష్టాన్ని మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కొరకు. దేని కొరకు మీరు కష్టపడ్డారు? దేవుని రాజ్యం కొరకు. దేవుని రాజ్యం అంటే క్రీస్తు రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ క్రైస్తు. ఆ రాజ్యం కొరకు మీరు కష్టపడ్డారు కాబట్టి మిమ్మల్ని అన్యాయం చేయుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కనుక అందరూ ఒక్క భావంతో చూడండి, సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు. ఎటువంటి మనసు అండి? సంఘం అంతటికి ఒకే ఒక మనసు కలిగి ఉండాలండి. ఎన్ని వేల మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా సంఘానికి ఒకటే మనసు. మనసు చూస్తాడు దేవుడు. పై రూపాన్ని చూడడు, మనసు చూస్తాడు. పైకి బాహ్యంగా ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అన్నది దేవుడికి ముఖ్యం కాదు. ఏక మనసు కలిగి ఉన్నారా లేదా, మంచి మనసుతో దేవుడి పని చేస్తున్నారా లేదని చూస్తాడు. కనుక ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినిలాగన క్రీస్తు సువార్తకు తగినట్లుగా. అదండి సంఘం ఎలాగా? క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. మిమ్మల్ని బట్టి నేను అతిశయించాలి, సంఘమును బట్టి నేను అతిశయించాలి. పౌలు గారు అన్నాడు, పౌలు అతిశయించాలి సంఘాన్ని బట్టి. అతిశయించాలంటే సంఘం క్రమముగా నడుచుకోవాలి, క్రమం తప్పకూడదు. బండి పట్టాల మీద నడాలి, పట్టాలు తప్పితే పక్కకు పోయింది, దాని పని అయిపోయింది. పట్టాలు తప్పడానికి వీలు లేదు. సంఘం అనేటువంటిది వాక్యానుసారంగా నడవాలి, వాక్యం మీద నడవాలి. వాక్యం అనే పట్టాలు ఏమండి, ఆ పట్టాలు కనుక తప్పింది అనుకోండి ప్రాబ్లమే. కనుక ఇప్పుడు ట్రైన్స్ పట్టాలు తప్పిన వార్తలు వింటాం మనం. ఆ ట్రైను పట్టాలు తప్పింది, పట్టాలు తప్పిందంటే పల్టీ కొట్టింది, పల్టీ కొట్టిందంటే ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగిందంటే అందులో వాళ్ళందరూ చనిపోయారు, కాలిపోయారు.
ఆ భోగిలు కాలిపోయినాయి. ఎన్ని భోగిలు పట్టాలు తప్పినాయి, ఎంతమంది పోయారు సరే. అలాగే సంఘం సభ్యులు ఏకభావంతోనూ ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతోనూ మరి దేవుని రాజ్యం కొరకు శ్రమపడుతూ దేవుని రాజ్యం కొరకు కష్టపడుతూ దాని కొరకే వాళ్ళు క్రమం కలిగి నడుచుకుంటే పరలోకానికి యోగ్యులు అవుతారు. లేదు నీ దారి నీది, నా దారి నాది, నీ పని నీది, నా పని నాది అని ఎవరైనా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు నడుచుకుంటే వాళ్ళు పట్టాలు తప్పిపోయిన భోగిలతో సమానం, ప్రమాదంలో పడిపోతారు. అలా ప్రమాదంలో పడిపోయినటువంటి వాళ్ళకి పరలోకానికి అర్హత ఉండదు. అదే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. సరే, వాళ్ళు పరలోకానికి అర్హత పొందినటువంటి వాళ్ళుగా ఉండరు. ఎఫెసీ పత్రిక 4:1 మనం చూస్తే అదే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి సంఘం అంతా సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు ఆత్మ ఐక్యత కలిగిందంట. ఆ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు ఏం కలగలిగంటే సంఘం శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు చూసారండి, సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను. ప్రభు వలన ఖైదీ అయ్యాడు, దేవుని రాజ్యం కొరకు ఖైదీ అయ్యాడు, రాజ్యం కొరకు సంఖ్యలు పడ్డాయి, రాజ్యం కొరకు చెరసాల్లో ఉన్నాడు, అంటే జైల్లో ఉన్నాడు. సుమారు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు పౌలు. తెలుసండి, 2 సంవత్సరాలు పెట్టారు జైల్లో పౌలు గారిని. రోమా ప్రభుత్వం వాళ్ళు, రోమీలు. ఆ 2 సంవత్సరాలు జైల్లో ఉండి సంఖ్యల్లో ఉండి కూడా ఆయన సువార్త మానలేదు. చేతులను సంఖ్యలు బంధించగలవేమో, కాళ్ళను సంఖ్యలు బంధించగలవేమో, కానీ సువార్తను బంధించలేవు అని ఆయన సువార్త చెప్తూనే వచ్చాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, అష్ట కష్టాలు పడ్డాడు పౌలు. దేని కొరకు? దేవుని రాజ్యం కొరకు. మరి మనం దేని కొరకు కష్టపడుతున్నాం? దేని కొరకు కష్టపడాలి? అది టైటిల్. దేని కొరకు మనము కష్టపడాలి, అదే టైటిల్. దేని కొరకు మనం శ్రమ పడాలి? దేవుని రాజ్యం కొరకు అని ఇప్పుడు మీకు తెలిసిపోయింది. మరి దేవుని రాజ్యం కొరకు కష్టపడుతున్నారా, శ్రమ పడుతున్నారా? అది దాని కొరకు ఆలోచన కలిగి ఉన్నారా? అలాగైతే ఎంతమంది ఉన్నారు? దాని కొరకు ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొలసీ పత్రిక 1:10. దీని ద్వారా మీరు ప్రభువునందు ఉన్నారో లేదో అనేటువంటిది బహు స్పష్టంగా మనకు అర్థమైతే పోతూ ఉంటుంది. కొలసీ 1:10. సంపూర్ణ జ్ఞానమును, సంపూర్ణమైన ఆత్మ సంబంధమైన వివేకం, ఆత్మ సంబంధమైన వివేకం అంట. ఏదండి? ఆత్మ సంబంధమైన వివేకమును సంపూర్ణ. దేవుడి చిత్తాన్ని ఎలా గ్రహించాలి? మిడిమిడి జ్ఞానంతో కాదు, పూర్ణముగా గ్రహించాలి. ఎంత కొంత మాకేదో ఎంత అర్థమైంది అన్నది కాదు, పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యం, సువార్త విషయం కానీ, వాక్యం విషయం కానీ, మీటింగ్స్ విషయం కానీ, సేవకులకి సహకారంగా ఉండడం కానీ, సువార్తకి సహకారంగా ఉండడం కానీ సంపూర్ణులుగా చదవము. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యంలోనూ అంతకంతకు సఫలులగుచు దేవుణ్ణి తెలుసుకుంటూ జ్ఞానమునందు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినప్పుడు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన
పూర్ణమైన ఓర్పు, అది కూడా ఆనందంతో కూడింది, ఇసుకుదల కాదు, షడుగు కొనక గొనుగు కొనక ఆనందంతో కూడిన. ఈ వాక్య లక్షణాలు ఎవరికి కనపడతాయి సంఘంలో? ఎందుకని ఎవరికి కనపడతలేదు ఇటువంటి లక్షణాలు? పూర్ణమైన ఆనందం అంటున్నాడు. చదవమ్మ. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుబర్చినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతోను మీరు బలపరచబడవలనని తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని. చూడండి ఎటువంటి ప్రార్థన చేశాడో, ఎటువంటి ప్రార్థన చేశాడో, ఎంత చక్కని ప్రార్థన చేశాడో. కనుక దీని ద్వారా మీరు ప్రభువుకు తగిన విధముగా నడుచుకుంటూ, వాక్యానికి తగిన విధముగా నడుచుకుంటూ, సంఘానికి తగిన విధముగా నడుచుకుంటూ, దేవుని రాజ్యమునకు తగిన విధముగా నడుచుకుంటూ, ఏమండి దేవుని పనిలో ప్రతి మంచి సత్కార్యంలో సఫలులగుచు అలాగ ఉండాలని ఎంత ప్రార్థన చేశాడు చూడండి పౌలు గారు. ఇప్పుడు అటువంటి విధానాన్ని ఏ సంఘంలోనూ మనం కనపడతలేదు. అంతకంతకో దేవుడి విషయం నేర్చుకుంటూ, దేవుని జ్ఞానం నేర్చుకుంటూ సంవత్సరానికి ఏమవ్వాలట? అభివృద్ధి చెందాలట, క్రమపడాలి, బలపడాలి, స్థిరపడాలి. సంఘాలు ఎలాగ ఉండాలో చెప్పాడు, అక్కడ ఎలా నడుచుకోవాలో చెప్పాడు. అన్ని విషయములలో ప్రభువును గణపరుస్తూ సంతోషించండి అన్నాడు. అన్ని విషయములలో మరి ఆనందం కలిగి ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. దేవుణ్ణి తెలుసుకోవడంలో ఎంత సంకల్పంలో ఉండాలండి దేవుడికి. దేవుడి సంకల్పం ఏదో దేని కొరకు శ్రమ పడాలో, దేని కొరకు కష్టపడాలో, దేని కొరకు ఆలోచించాలో ఈరోజు తెలుసుకుంటున్నారా? దేవుడి సంకల్పం ఏదో తెలుసుకోవడంలో మాత్రమే ప్రజలు దేవుని యొక్క వాక్యానికి లోబడి బ్రతుకుతున్నారా? అది లేదు. దేని కొరకు కష్టపడొద్దు అన్నాడో దేవుడు దాని కొరకు ఎక్కువ కష్టపడుతున్నారు. యోహాను సువార్త 6:27 యోహాను సువార్త 6:27. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే. అదండి నిత్య జీవం కలగజేసే అక్షయమైన ఆహారం అంట. దాని కొరకే కష్టపడండి అన్నాడు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ దేని కొరకు కష్టపడుతున్నారు చెప్పండి? కడుపు కొరకే కదా. కోటి విద్యలు దేని కొరకు? కూటి కోసం. కూలి దేని కొరకు? ఈ పొట్ట కోసం. పొట్ట దేని కొరకు? అది శరీరం. ఈ శరీరానికి పెట్టి సమాధికి, చివరికి మట్టిలో పెట్టే కేవలం ఈ శరీర పోషణ కొరకు మనుషులు కష్టపడుతున్నారు. మరి ఆత్మ కష్టపడతలేదు. ఆత్మ కోసం, ఆత్మరక్షణ కోసం ఆలోచన లేదు. దాని కొరకు శ్రమ పడడం లేదు, దాని కొరకు ఆలోచించడం లేదు, కష్టపడడం లేదు, ప్రయాసపడడం లేదు. చాలామంది ఇప్పుడు మనం కొంతమట్టుకు దేవుడి కొరకు ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం. మనం ఆలోచించి బాగుంది, మీరు బాగానే ఆలోచించి కొంతమంది అయినా వస్తున్నారు, వెరీ గుడ్, బాగానే. మరి మిగతా వాళ్ళ సంగతి? చాలామంది రారు, చాలామందిని లోపడరు. తిండి కొరకే వాళ్ళు జీవనోపాధి సంపాదించుకోవడానికి వాళ్ళ కష్టం అంతా. అదే చెప్పాడు. మళ్ళీ చదువుతాం 27 క్షయమైనదంటే నాశనం అయిపోయేదని, కంటికి కనిపించేది నాశనం అయిపోయేది. దాని కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవం కలుగజేసి అక్షయమైనదంటే నిత్యం ఉండేది అక్షయ ఆహారం కొరకే కష్టపడుడి.
శాశ్వత జీవం కొరకు కష్టపడండి అంటే ఈ లోక జీవనం కోసం కష్టపడుతున్నాం. ఈ లోక జీవనం కొరకు కష్టపడుతూ నిత్య జీవానికి శాశ్వత జీవానికి దూరం అవుతున్నాం. అలాగని భోజనం కొరకు కష్టపడొద్దని కాదు, సంపాదించడానికి శ్రమ పడొద్దని దేవుడు చెప్పలేదు. అంటే ప్రయారిటీ దానికే ఇవ్వద్దు, ప్రాముఖ్యత దానికే ఇవ్వద్దు. నీ జీవితకాలంలో ఈ జీవనాన్ని సంపాదించుకోవడం పార్ట్ ఆఫ్ ది వన్, అంతే. అది ఒక పాయింట్ తీసుకోవాలంతే. శరీరం కొరకు నువ్వు కష్టపడాలి, భోజనం సంపాదించాలి, అది ఒక పాయింటే. 99 పాయింట్లు దేనికి వేయాలి? అక్షయ ఆహారం అనగా పరలోకం సంపాదించుకోవడానికి, ఆత్మను కాపాడుకోవడానికి 99 వరకు మనం ఆలోచన కలిగి ఉన్నాం. కానీ దాని కొరకు ఆలోచన చేయట్లేదు. ఒకడు లోకమంతా సంపాదించుకొని కోట్లు సంపాదించుకొని, రతన్ టాటా అని ఆయన కోట్లు సంపాదించాడు. మొన్నే పోయాడండి రతన్ టాటా. ఆయన నిజానికి రతన్ టాటా అనే ఆయన చాలా దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు. ఆయనకు ఉన్నటువంటి కోట్లాది ఆస్తుల్లో ఎక్కువ మందికి దానం ధర్మాలు చేసుకొచ్చాడు రతన్ టాటా. ఎలాగనండి గోల్ చేయకండి. రతన్ టాటా మొన్నే చనిపోయాడు. వాళ్ళది ఒక మతం, వాళ్ళది ఒక మతం. ఆ మతంలో ఉన్న నియమ నిబంధనలు బట్టి అతను అనేక మందికి దానాలు ధర్మాలు కోట్లలో ఇచ్చాడు, కోట్లు. కరోనా కాలంలో కూడా ఆయన కోట్లలో ఇచ్చాడు, చందా ఇచ్చాడు. ఆయన ప్రభుత్వానికి స్పాన్సర్ చేశాడు కోట్లలో. కనుక అటువంటి వాళ్ళు గొప్ప ధనవంతులు అయినప్పటికీ ఏమీ తీసుకుని పోలేని పరిస్థితులు ఏర్పడ్డారు. కనుక మానవ జీవితంలో ఏది ప్రాముఖ్యమైంది? ఆహారం కావాలని మనం పరితపిస్తూ ఉంటాం. పొద్దున్న లేచి సాయంకాలం వరకు ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం సంపాదించాలి, దాని కొరకే కష్టపడుతున్నాం. దాని కొరకే ఉద్యోగాలు, దాని కొరకే వ్యాపారాలు, దాని కొరకే వ్యవసాయాలు. అందరూ కష్టపడేది కూటి కోసమేనా? కోట్ల కోసమేనా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 20 వచనం. నక్కలకి బొరియలను, ఆ ఆకాశ పక్షులకు నివాసములను కలము గాని మనుషు కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా. అంటే దాని అర్థం ఏంటి? ఈ పక్షులు పశువులు అవి పంటలు పండించవు, విత్తనాలు వేయవు, కొట్లలో కోతలు కోయవు, కొట్లలో కూర్చుకోవు. ఆయనను మీ పరలోక తండ్రి వాటన్నిటినీ పోషిస్తున్నాడు, మిమ్మల్ని పోషించడా? మీరు దేవుని రాజ్యం కొరకు ఆలోచన చేస్తే, దేవుని రాజ్యం కొరకు కష్టపడితే, దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెడితే మిమ్మల్ని పోషించకుండా ఉంటాడా? మీ కడుపు నింపడా? మీకు ఆహారం పెట్టడా? మీకు వస్త్రాలు ఇవ్వడా? ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. కానీ ఆ దేవుడి మీద మనకు నమ్మకం లేదు. నీ పనే నీకు దేవుడు అని చెప్పింది ప్రపంచం. వర్క్ ఈజ్ గాడ్ అని చెప్పింది, కనుక వర్క్ చేసుకోవాలి. బిజినెస్ ఈజ్ గాడ్ అని చెప్పింది, కనుక బిజినెస్ చేసుకోవాలి. వ్యవసాయం ఏమంటారు దాన్ని? వ్యవసాయాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? అగ్రికల్చర్ ఈజ్ ఏ గాడ్ అని చెప్పింది. సరే, అదే అగ్రికల్చర్ చేసుకుంటున్నాడు అంటే నీకు అదే దేవుడు, నీకు ఇది దేవుడు, నీకు ఇది దేవుడు, నీకు ఇది దేవుడు. మరి దేవుడు లేడు. ఇయే దేవుళ్ళు. ఇంకా పోతే నీ అందమే నీకు దేవుడు, నీ సౌందర్యమే నీకు దేవుడు, నువ్వు చేసే పనే నీకు దేవుడు. వర్క్ ఈజ్ గాడ్, బిజినెస్ ఈజ్ గాడ్, డ్యూటీ ఈజ్ గాడ్. నీ ఉద్యోగమే నీకు దేవుడు. ఎందుకు? నన్ను పోషించేది నా ఉద్యోగం అనుకుంటున్నాడు, నన్ను పోషించేది నా వ్యాపారం అనుకుంటున్నాడు, నన్ను పోషించేది నా పని అనుకుంటున్నాడు.
కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఏదో అలాగే నమ్ముతున్నారు కానీ అనుకుంటున్నాడు. అలాగ అనుకుంటే ఇంక లేదు అతనికి పరలోకంలో చోటు. దేవుని బిడ్డలారా, ఈ పనులు, ఈ ఉపాధి, ఇవన్నీ గాలి, నీరు, నింగి, నేల, నిప్పు ఇవన్నీ దేవుడే మనకి ఇస్తున్నాడు. కష్టపడవచ్చు కొంత మట్టికి, శరీరం కొరకు కొంత మట్టికే, దానికి ఒక 1 పాయింట్ అన్నాడు అంతే. పని చేయండి, తప్పులేదు. 99 దేవుడి కొరకు బ్రతకండి, ఆలోచన చేయండి, రాజ్యం కొరకు కష్టపడండి, రాజ్యాన్ని బలపరచండి, రాజ్యాన్ని కొరకు, ఆత్మలు రక్షించడం కొరకు ప్రయాసపడండి. ఆ వాక్యం చదువుకుని ముగించేద్దాం. 5వ వచనం, తెస్సలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 1వ అధ్యాయము 5వ వచనం అండి. అస్సలు వాక్యం అది. దేని కొరకు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యానికి వాళ్ళందరూ దేవుని రాజ్యం కొరకే శ్రమ పడ్డారు, దేవుని రాజ్యం కొరకే వాళ్ళు కష్టపడ్డారు. దానికి మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన. మీరు పరలోకం వెళ్ళిపోతారని స్పష్టంగా చెప్పాడు. పరలోకానికి మీరు యోగ్యులైపోతారని స్పష్టంగా చెప్పాడు. అర్హులైపోతారని స్పష్టంగా చెప్పాడు. ఎప్పుడంటే దేవుని రాజ్యం కొరకు మీరు కష్టపడినప్పుడు, ఆలోచించినప్పుడు, ప్రయాసపడినప్పుడు, పరుగులెత్తినప్పుడు. అదండి. అలాగ మనం బ్రతికితే మనకు తిరిగిలేదు. మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు అలాంటి విషయంలో ఉన్నప్పుడు. కనుక నీకు ఏది అవసరమో దేవుడు ఆలోచిస్తాడు. నీ కొరకు నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. నువ్వు ఆయన పని చేయొత్తే అప్పుడు ఆయనే నీ కొరకు ఆలోచిస్తాడు. ప్రతిదీ కూడా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు మన కోసం. ఎందుకని మనం ఆయన పిల్లలం. ఆయన పిల్లలం కనుక మన కొరకు ఆయన ఏం కలిగి ఉన్నాడు? ఆలోచన, అద్భుతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. అలాగ దేవుడి కొరకు కూడా మనం బ్రతికి దేవుని రాజ్యాన్ని అభివృద్ధి పరచడానికి కష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం.